ఓకే, కంటిన్యూ కంటిన్యూ సార్. మాట్లాడొచ్చా? కంటిన్యూ సార్, కంటిన్యూ. ఓకే. ఆర్కే గారు, మీరు మాట్లాడాలి అన్నప్పుడు అన్మ్యూట్ చేసేయాలి అర్జెంటుగా. లేకపోతే మనం మాట్లాడలేం కదా, గ్యాప్ వస్తుంది. మనకి ఇచ్చిన టైమే గంట. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్. కొంచెం సబ్జెక్ట్ నేర్చుకుందాం, ఎందుకంటే మధ్యలో మనం కొంత మోసపోయాం. ప్రతి దాంట్లో హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి, ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడిప్పుడే మనం జూమ్ కండక్ట్ చేయడం, టెక్నికల్ అనేది నేర్చుకుంటున్నాం, నష్టం లేదు. ప్రసాద్ సార్ అనే వ్యక్తి లేకపోతే వింజమూరు టీమే లేదు. ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు ప్రసాద్ సార్, అందరూ విస్టేజ్ లో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ వాళ్ళ పేర్లే పెట్టుకుంటున్నారు. కానీ ప్రసాద్ గారు వచ్చేసి వింజమూరు టీంని మాత్రమే పెట్టారు. ఎంత నిస్వార్థం ఉంది అందులో, అవునా కదా? అలాంటి ప్రసాద్ సార్ జూమ్ సెషన్ కి 26 మంది వచ్చాము ఇవాళ. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, జూముకి రండి 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 అని బతిమలాడడం అనవసరం. నేర్చుకోవాలి, సంపాదించుకోవాలి, బాగా బతకాలి. నా తర్వాత నా పిల్లలు, వాళ్ళ తర్వాత మనవాళ్ళు అందరూ సుఖంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు మనం పిలవకున్నా జూమ్కి వస్తారు, నేర్చుకుంటారు, ఫీల్డ్ మీదకి వెళ్ళి పనిచేస్తారు. ఇప్పుడు మనం బ్రతిమలాడుతూ ఉంటే ఏమనుకుంటారంటే, వీళ్ళకి ఏదో అవసరం ఉంది, మేము వస్తుకుంటే వీళ్ళకి లాభం వస్తుంది, అందుకే బ్రతిమాలుతున్నారని అనుకుంటారు. సహజం, ఇది ఇండియా. ఒకప్పుడు భారతదేశంలో ఎలాంటి స్వార్థం లేకుండా 10 మంది జనాల కోసం పనిచేసే నాయకులు ఉండేవాళ్ళు. ఈ దేశం కోసం ఉరి శిక్షలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, తుపాకులతో కాల్పించుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. ఇప్పుడు అలా కాదు. మనం ఏదైనా చెప్తే, నేను అతను చెప్పినట్టు చేస్తే ఇతనికి ఎంత లాభం అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఏ లాభం లేదు, నీ లాభం నీదే. నువ్వు విస్టేజ్ ప్లాట్ఫామ్ మీద జాయిన్ అయ్యి వస్తువులు వాడుకుంటూ నీ ఫ్రెండ్స్కి నువ్వు ప్రమోట్ చేసుకుంటే నీ డబ్బులు నీకే, నీ బతుకు నీదే. ఎవరిని ఉద్ధరించవు నువ్వు. ₹1,00,000 చెక్ ఇచ్చినా కూడా 50,000 డొనేషన్ చేసే మనసు ఎవరికి ఉండదు. అది మర్చిపోయి మనం బ్రతిమలాడడం ఏంటి? మన వాళ్ళు మనకు ఉంటారు. ఒక్కడు 1,00,000 తీసుకొని కార్ తీసుకొని ఊరేగడం గొప్ప కాదు, గుర్తుపెట్టుకోండి. కారు స్టేటస్ సింబల్ ఇప్పుడు కాదు, గుర్తుపెట్టుకోండి. కారులో తిరుగుతున్నాడు అంటే స్టేటస్ ఎంత మాత్రం కాదు. ఒక కారు 50,000 ఉంటుంది, ఒక కారు 1,00,000 ఉంటుంది, ఒక కారు 10 లక్షలు, ఒక కారు 50 లక్షలు, ఒక కారు 1,00,00,000, 10 కోట్లు, 15 కోట్లు కూడా కారు ఉంది. ఈ పిచ్చి మొహాలు డొక్కు కారు వేసుకుంది కారు కొన్నా 1,00,000, అది కరెక్ట్ కాదు. మన చుట్టూ ఉండే అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ముళ్ళకి, మన కుటుంబ సభ్యులకు నెలకు 5,000 నుంచి 10,000 ఇప్పించగలిగితే మా జన్మ సార్థకమైనట్టు, నా ఫీలింగ్ అది. అలాంటి టీంలో మనం పనిచేస్తున్నాం. మిమ్మల్ని మోసం చేసి మీ చేత 10,000 20,000 సరుకు కొనిట్లా మేము. ఒక్కసారి ఆలోచించండి. చెప్పే మాటలు వినడానికి నష్టమే ఉంది, ఖర్చు కాదు కదా. వింజమూరు టీం తాబేలోని 100 సార్లు చెప్పా, పల్లె వెలుగు బస్సు అని కూడా చెప్పా. అలాగే పోతూ ఉంటాం. తాబేలే గెలుస్తుంది. పల్లె వెలుగు బస్సులో ఎవ్వరూ ఎక్కనంత మంది ఎక్కుతారు, ఊగులాడతారు పక్కా చుట్టుపక్కల పట్టుకొని. రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది, 100% ప్యూర్ ఇది. ఇప్పుడు ప్రసాద్ సార్ని నేను ఆహ్వానిస్తున్నా. తన జర్నీ, తను పడ్డ కష్టాలు నాకు మాత్రం తెలుసు, రామకృష్ణకి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. అది తెలుసుకునే ప్రయత్నం చేసినా కూడా మీకు బాధ వేస్తుంది వాస్తవం చెప్పాలంటే. అతనికి నిజం చెప్పాలంటే ఎర్నింగ్ లేదు, పెళ్లి చేసుకున్నాడు. పోనీ జనాల్లోకి వెళ్ళి ఏదన్నా పెద్ద ఉద్యోగానికి పోవాలన్నా ఏం చేయాలన్నా అప్పర్ క్యాస్ట్ కాదు. విస్టేజ్ పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత నన్ను అడిగాడు, అన్నా ఇలా జాయిన్ అయ్యాను నేను, ఏం చేద్దాం, ఏం చేస్తావు చెప్పు అంటే నేను అన్ని ఉత్తేమని చెప్పా. దానికి తెలియదు నాకు విస్టేజ్ గురించి.
నేను రామకృష్ణ కూడా ఏంటి ఎం ప్రసాద్ సార్కి ఒకసారి ఏందన్న ఇతను పిచ్చోళ్ళ తిరుగుతున్నాడని. ఇంకా అతని పట్టుదల చూసి నేనేం చేశాను, విస్టేజ్ గురించి కొంచెం సెర్చ్ చేశా. సెర్చ్ చేసిన తర్వాత ఒక మాట అన్నా నేను, ప్రసాద్ ఇప్పుడు దాకా ఎన్నో చేసావు నాయనా నువ్వు, ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ముసలుడు అయ్యేదాకా ఇంకో పని పెట్టుకోబాకు, ఇదే పని పెట్టుకో, విస్టేజ్ అంతం చూడు, ఆ విస్టేజ్ అంతం చూసే ప్రయత్నంలో విస్టేజ్ పెరుగుద్ది, నువ్వు పెరుగుతావు, ఇద్దరు సమంగా ఎదుగుతారు, అంతే అని చెప్పా. ఆ మాట కట్టుబడి ఈరోజు హార్డ్ వర్క్ చేస్తున్నాడు. మామూలు హార్డ్ వర్క్ కాదు అది. ఎక్కడ పీలేరు, ఎక్కడ కాకినాడ, ఎక్కడ కోటప్పకొండ, బైక్ మీదే పోతారు ఇద్దరు బిడ్డలు, రామకృష్ణ ప్రసాద్. మీరేదో కొంటే, మీరేదో అచీవ్ అయితే వాళ్ళకేం రాదు, గుర్తుపెట్టుకోండి జీవితంలో. మీది మీదే. కొంచెం మనసులో ఉన్న స్వార్థం పక్కన పెట్టి ఆలోచించండి, అందరూ బాగుంటారు. దయచేసి నేను ఆహ్వానిస్తున్నా ఇప్పుడు ద గ్రేట్ లీడర్, వింజమూరు టీం నిలబడడానికి కారణమైన వ్యక్తి, ఫౌండర్ ప్రసాద్ సార్ని నేను ఈరోజు ఆహ్వానిస్తున్నా. వెల్కమ్ ప్రసాద్ సార్, వెల్కమ్. మీరు చెప్పండి, మేము వింటాం. మీ జర్నీ చెప్పండి. కొంతమంది కళ్ళైనా తెరుచుకుంటే వాళ్ళ కుటుంబం బాగుపడుద్ది, వాళ్ళు ఆర్థిక స్వావలంబన వెళ్తారు. మనకేం ఇవ్వరు, ఇచ్చినా ఇవ్వకున్నా పక్కనోడు బాగుంటే మనం బాగుంటున్నట్టే. వెల్కమ్, వెల్కమ్ టు జూమ్ సెషన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాసవ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. చాలా చాలా చక్కనైన మంచి మాటలు చెప్పారు. నన్ను నేను చూసుకున్నట్టే ఉంది. ఈ మాటలు తెలియపరుస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది సార్. కష్టం ఇప్పుడు కూడా ఇష్టంగా చేస్తే అసలు కష్టం కూడా అనిపిది అనేది నీ ద్వారా నేను తెలుసుకున్నాను సార్. గుడ్ మార్నింగ్ అందరికి. 28 మంది ఉన్నారు. ఈ 28 మంది నేను అనుకోవట్లేదు, 2,80,000 మంది ఉన్నారని చెప్పి అనుకుంటున్నా జూమ్ లో. ఎస్ తదాస్తు, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే మనం చాలా సార్లు మీటింగ్ పెడుతున్నప్పుడు ప్రతిసారి ఏదో ఒక మన నుంచి ఆ నిజం మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా టీం కూడా తగ్గిపోతుంది. అబద్ధాల వైపు చాలా మంది ఉన్నారు, నిజం వైపు తక్కువ మంది ఉన్నారు. అయినా పర్వాలేదు, మంది పల్లి వెలుగు తాబేలు అనేది నేనైతే నమ్ముతున్నా. సార్ చెప్పారు, ఎక్స్ప్రెస్ లో ఒక లిమిట్ వరకే ఎక్కించుకుంటారు. అదే పల్లి వెలుగు అయితే ప్రతి స్టాప్ దగ్గర 5 మంది దిగుతారు, 5 మంది ఎక్కుతారు. ఈ మాట ఏదైతే చెప్పారో నాకు కూడా ఒక ధైర్యం వచ్చింది. వెళ్ళిపోయే వాళ్ళందరూ వెళ్ళిపోని, వచ్చేవాళ్ళు ఎంతమంది వస్తారో మనకు తెలియదని చెప్పాడు సారు. ఆ మాట చాలా చాలా నాకు పడిపోతున్నప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఒక అసలు చాలా బూస్టింగ్ లాగా అనిపించేది. ఆ మాటల వల్ల నాకు ఇంకా చెయ్యాలి, ఎంత దూరమైన పోయి చేయాలి. మన చుట్టూ కనపడుతున్నటువంటి 10 మందికి చెప్పుకునేది కాదు ఇది. భారతదేశం ఏ ఏ పక్క ఎంత వైశాల్యం ఉందో తెలియదు కానీ నేను కేవలం ఒక ఇంజమూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంటే మహా అంటే ఒక 50 లేదంటే 100 కిలోమీటర్ల వరకే నేను ఆటో ప్రయాణం చేసుకుంటూ ఆటో జీవనం గడసాగిస్తున్నటువంటి నా రోజుల్లో కేవలం వెస్టీజ్ అనే ఒక ప్లాట్ఫామ్ నాకు పరిచయం కావడం, పరిచయం చేయించినటువంటి మేడం నారాయణమ్మ మేడం గారికి నిజంగా నేను ఎప్పుడు రుణపడి ఉండాలి. మా టీం మొత్తం రుణపడి ఉండాలి. ఎందుకంటే మేడం రాకపోయినా కూడా ఇక్కడ ఆ మేడం కూడా ఎటువంటిది ఒక్కటే చెప్పింది నాకు, నువ్వు ఒక్కడివే బాగుపడితే చాలు, నీ వల్ల 10 మంది బాగుపడితే చాలు, నాకు రాకపోయినా పర్లేదు అన్నది మేడం. ఆ మాట ఎంత సంతోషం అనిపించిందంటే నాకు, ఈ రోజుల్లో నాకేమి ఇస్తావు, నేను నీకింత గొప్ప అవకాశం ఇచ్చాను కదా, మరి నన్ను కూడా చూడొచ్చు కదా అని చెప్పి అనేవాళ్ళు. కానీ మేడం అయితే ఏం మాట అనలేదు. నేను కష్టపడితే నాకు వస్తుంది, కష్టపడకుండా నేను నిన్ను అడగకూడదు అని చెప్పారు మేడం. అలానే ప్రస్థానం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ దశలో చాలానే బాగా అనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న మీటింగ్లు చూస్తున్నప్పుడు మాటల్లో వింటున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించేది. ఎంతో ఉంది దీంట్లో, ఈ రోజే వస్తుందేమో నేను కూడా చాలాసార్లు అనుకున్నా. ఎందుకంటే నా సమస్యలు అట్టున్నాయి కాబట్టి
ప్రతి ఒక్కరికి అప్పులు అనేది ఉంది. ముందు పెద్ద సమస్య అప్పు. జబ్బు ఉన్నా కూడా జబ్బు లోపల ఉంటది, కనపడదు. అప్పు మాత్రం కళ్ళ ముందు కనపడతా ఉంటారు కాబట్టి ప్రతిరోజు వాళ్ళు కనపడినప్పుడు మనకి లోపల గుండెల్లో నుంచి లోపల లోపల కృంగి కృషించిపోతుంటాం. ఇది ఎప్పుడు తీరుద్దా, ఎప్పుడు సమస్యను తీర్చుకుంటామా అనేది అనుకుంటాం. కానీ ఎవరన్నా ఇస్తే చేయబట్టుకుందాం, తొందరగా తీర్చేసుకుందాం. అంటే అప్పు తీర్చుకుందాం అనే ఉద్దేశంతో రాంగ్ రూట్ లో కూడా ఒక్కొక్కసారి మైండ్ సెట్ అట్టే చెప్తుంటది, అట్టే వెళ్ళిపో, మంచిగా ఉంది నీకు పో అని. ఆ సమయంలో ఒక సలహాదారుడు అంటే మన మంచి మార్గం నడిపించే ఒక మిత్రుడు మనకు తోడుంటే చాలు. నాకు అనిపించింది ఆ సమయంలో. నేను మన భాషా సార్ని 16 సంవత్సరాల నుంచి సార్ పరిచయం. ఈ వెస్టీజ్కే కాదు, నా స్టడీ పర్పస్ కొంచెం నేను టీటీ చేసి ఉన్నాను. చదువుకోవడానికి ఇంటి దగ్గర ఇబ్బందిగా ఉందంటే సారు ఉండే రూమే, ఆ ఆఫీస్ వర్క్ నాకే ఇచ్చి అప్పచెప్పి ఇక్కడే ఉండి చదువుకోపో అని చెప్పి సార్ చెప్పినప్పుడు నేను అనుకున్న, ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి వాళ్ళ ఆఫీస్ నాకు అప్పగించినప్పుడు ఎంతో మంది అన్నారు, భాష ఒక వ్యక్తిని ఎవరు ఒక మనిషిని నమ్మి ఆఫీస్ని వదిలేస్తున్నావు, ఆఫీసులో ఎంత వాల్యుబుల్ ఎన్నో ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, ఎంతో మంది సార్ని అడిగారంట. కానీ అయినా కూడా సార్ ఇప్పుడు కూడా చేసేవాడు వెళ్ళిపోయేవాడు మహా అంటే ఆడు తీసుకొని వెళ్ళిపోతాడేమో కానీ లైఫ్ అంతా ఆ తీసుకుపోయినంత అయిపోద్దా అనే సార్ చెప్పిన మాటలు నాకు మరలా నాతో అప్పుడప్పుడు చెప్పినప్పుడు ఇలా ఇలా అన్నారు కొంతమంది అన్నప్పుడు నాకు కూడా అనిపించింది. కానీ నేను కూడా నా మీద ఉన్నటువంటి నమ్మకం సార్కి ఉందంటే నేను అప్పుడు అనుకున్నాను, ఈ జర్నీ అంటే సార్ కూడా చెప్పారు, నిజాయితీతో ఇటువంటి లోపల మనం మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పేవాళ్ళు ఇప్పుడు మనతో ఉండలేరు. ఉండేవాళ్ళు మనస్తత్వం వేరే. ఇది అంతా కూడా ఏంటంటే ఈ వెస్టీజ్ అనేది నాకు ఇప్పటికీ చెప్తా ఉండేది సార్. నాకు మనం ఒక బత్తాయి తోట వేసాం, ప్రసాద్ బత్తాయి తోట వేసాము, బత్తాయి తోటకి బాగా కాపు నార్మల్ ఒక 10 కాయలు కాయాలన్నా 3 ఏళ్ళు పట్టద్ది. మరి చెట్టు నిండా కాయాలంటే ఇంకొక 2 ఏళ్ళు, ఒక 4-5 సంవత్సరాలు అయితే బాగా దాన్ని కూడా సాకిరి చేస్తేనే కాయ కాస్తుంది. మరి కాయ కాసిన తర్వాత ఇంకా 30 కాదు 40 సంవత్సరాల వరకైనా కాయ కాస్తూనే ఉంటది. మనం ఇది చేద్దాము, తొందరపడి వేరే వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ రూట్లో మనం వెళ్దాము, పరుగులు తెద్దాము అనుకున్నామంటే నీ పరుగులో అలసట వచ్చి నువ్వు ఆగిపోతావు. నిన్ను నమ్ముకొని కరెక్ట్గా వాళ్ళని డెవలప్ చేసేటానికి నువ్వే లేకుండా పోతే వాళ్ళందరికీ అన్యాయం చేసి ఉండవుతావు నువ్వు. అలా చేయొద్దు. మనం కుందేలు తాబేలు కథ ఏదైతే దాంట్లో నీతి ఉందో ఖచ్చితంగా మనం తాబేలు లాగానే మనం పోదాం. తాబేలు ఎప్పటికీ సాధిస్తుంది. సార్ చెప్పిన మాటలు నాకు చాలా చాలా ధైర్యాన్ని ఇచ్చాయి నాకు. అలాంటి మాటలు నాకైతే నిజంగా మోటివేషన్ అంటే ఇప్పుడిప్పుడే దాన్ని చించేయాలి, పొడిచేయాలని చెప్పేసి అంత భలే అనిపిస్తుంది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఎలా చేయాలని తెలియకపోతే మళ్ళీ యథావిధి వచ్చేస్తాం. సార్ ఆర్కే సార్ ఒకటి షేర్ చేస్తాను, ఫోటో వస్తుందా సార్? పంపింది సార్, వస్తుంది, మీకు వస్తుంది. ఓకే సార్, ఇది అందరికి వస్తుంది కదా సార్? ఓకే ఓకే, అందరికి వస్తుంది సార్. సరే ఓకే సార్, ఒక్కసారి దీన్ని ఈ షేర్ చేసినటువంటి అందరికి కనపడుతుంది, ఒక్కసారి చూడండి సార్. తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. మనకి వాటర్ పైన కనపడుతుంది, వాటర్ లోపల కూడా కింద ఏరు వ్యవస్థ పైకి. ఇది నీళ్ళలో ఉంది సార్. ఇది అడుగు బాగానే ఉండేది ఊడికి తెలియదు, అంటే మన హార్డ్ వర్క్ తెలియదు. కన్సిస్టెన్సీ, స్థిరత్వం, డిసిప్లిన్, క్రమశిక్షణ, ఫోకస్, అంటే ఇవన్నీ కూడా మనం టీం మీద పెట్టినటువంటి అన్ని ఫోకస్, పేషెన్స్ అంటే సహనం, లెర్నింగ్ నేర్చుకోవడం, సాక్రిఫైస్ త్యాగం చేయాలి. ఇవన్నీ ఎప్పుడు ఎన్ని చేస్తే ఆ పైది వస్తుంది, సక్సెస్ వస్తుంది.
ఇప్పుడంటే ఇవన్నీ కూడా నేను మొత్తం ఇప్పుడు నేను హార్డ్ వర్క్ అంటే ఇదంతా నేను చేస్తున్నా, ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నీటి మీద లోతు ఎంత ఉందో మనకి తెలియదు. పైన మాత్రం ఎన్నెన్నో వస్తుంటాయి, పైకి వచ్చినప్పుడు పైన మాత్రం మనం చూస్తాం కానీ కింద లోతు మనం చూడలేం. అంటే కేవలం ఈడ కూడా వెస్టీజ్లో కూడా మనం లోతుని ఎంత లోతు ఉందో ఇక్కడ అని మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఇందులో నిలబడగలం. దీనికి ఒక చిన్న ఈ దీని అర్థమైతే నాకు తెలిసింది ఇదేను. ప్రతి ఒక్కరూ అదేవిధంగా మనకి చిన్నప్పుడు బడికి వెళ్ళినప్పుడు అన్నీ ఒకేసారి చెప్పరు. ఏబిసిడి అని చెప్పడానికి నాలుగు పలక మీద ఆ పక్క రెండు ఈ పక్క రెండు రాస్తారు మనకి. నేను ఈరోజు వీటిలోనే ఒక ఆల్ఫాబెటిక్ దాని ద్వారాగా ఎలా అసలు అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలి అనే విధంగా నేను ఈ అక్షరాలను బట్టి ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన నేను నేర్చుకున్న తెలుసుకున్న విధానం ద్వారా నేను మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. అంటే నేను హార్డ్ వర్క్ అంటే చేసిన విధానంలో ఇంకా అంటే ఎక్కడ తప్పిపోతాం, ఎక్కడన్నా పడిపోయినప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నట్టు ఈ ఏబిసిడి నుంచి A నుంచి Z వరకు తెలియపరుస్తాను. మీ దగ్గరలో ఏదైనా పెన్ను, పేపరు, బుక్ ఉంటే తీసుకోండి, ఎందుకంటే రాసుకోవడానికి మీకు బాగుంటది. నేను ఈ సిస్టంలోకి వచ్చి 19 సంవత్సరాలు అయింది. నా పేరు ప్రసాద్, వింజమూరు. ఆల్రెడీ సార్ చెప్పున్నారు. నేను ఇందులో వర్క్ చేస్తూ ఇంకా 10 మందికి ఓన్లీ నేను ఒక్కడిని తీసుకోవడం కాదు, 10 మందికి మాత్రమే మనం ఏదైతే ఇంట్లో ఇన్కమ్ అనేది మనం జనరేట్ చూపించగలిగితేనే వస్తారు. ఒకేసారి 1,00,000 అంటే ఎవడు రారు. సార్ చెప్పింది పాలకి, ఇంటి బిల్లుకి, లేదంటే ఇంటి రెంట్కో, ఖర్చులకో ఒక 2 నుంచి ఒక 5,000 కానీ వస్తే ఎవరైనా నమ్మగలుగుతారు. ఒకేసారి నువ్వు కూడా 1,00,000 అని చెప్పొద్దు అని చెప్పారు. సరే సార్, అదే అనుకున్నాను. సార్ ఫస్ట్ది యాంబిషన్. మనకి ఏదో ఒకటి ఒక ఆశయం ఉండాలి కదా సార్ మనం వెస్టేజ్లోకి వచ్చేందుకు. అంటే నాకు చెప్తున్నాను, నేను ఒక ఆశయంతో వచ్చా. ఏ ఆశయంతో వచ్చాను? ఒక 10 మందికి ఒక మార్గం చూపించాలి, ఆ 10 మందికి ఒక నమ్మకం కల్పించాలనే ఉద్దేశంతో నేను ఈ వెస్టేజ్లోకి ఒక యాంబిషన్, ఒక గోల్ పెట్టుకొని వచ్చా. అందులో మన కంపెనీ చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం వస్తుంది అంటే అవన్నీ నేను పొందుకోవాలి ఈ వెస్టేజ్లో. అందుకే ఇందులోకి వచ్చాను. అది కూడా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మనం చెప్పినట్టు ప్రతిదీ ఉంది. కారు ఉంది, కారు ఫండ్ ఇస్తారు, ట్రావెల్ ఫండ్ ఇస్తారు, తర్వాత హౌస్ ఫండ్ కూడా ఇస్తారు, ఎందుకంటే హౌస్ కట్టించుకోవడానికి. ఇవన్నీ కూడా రేషన్ కార్డు లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమనిపిస్తుంది అంటే రేషన్ కార్డు కోసం అప్లై ఈరోజు ఇస్తున్నామంటే రేషన్ కార్డు రాకుండానే ఇల్లు కట్టుకోవాలని ఒక ఆలోచన వస్తుంది. ఇల్లు లేకపోయినా కూడా కారు కొనుక్కోవాలి, ఇంట్లో పెట్టుకోవాలనే వానికి ఒక ఆలోచన వస్తుంది. కానీ వీటన్నిటికన్నా మనం ఏం చేయాలి? పని చేయాలి. ఆ పనికి తగ్గట్టు ఒక ఆశయం పెట్టుకోవాలి. బి అంటే బిలీవ్, ఒక నమ్మకం. నాకు ఈ సిస్టమ్ నాకు నేర్పించింది ఏంటంటే కంపెనీలో ప్రొడక్ట్ వాడుకుంటే ఫస్ట్ ప్రొడక్ట్ వాడుకోవాలి, ప్రొడక్ట్ని నేను షేర్ చేయాలి. ఈ షేర్ చేయడం ద్వారాగా వాడుకున్న ప్రొడక్ట్లో నుంచే వచ్చిన ప్రతి కస్టమర్ కానీ ప్రతి ఒక్క వ్యక్తి నాకు వచ్చి నాతో కలిసి పనిచేస్తారు. అది కూడా ఒక నమ్మకమైన వ్యక్తి. అందరూ ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఒక 10 మందికి 20 మందికి ప్రొడక్ట్లు ఇచ్చేసి నేను చేయలేదు. అంటే నా సీక్రెట్ నేను చెప్తున్నాను. ఒక ఊరిని ఎంచుకుంటే ఆ ఊర్లో ఒక్కడికే ఇస్తా. ఆ ఒక్క వ్యక్తి పేస్ట్ కావచ్చు, సోప్ కావచ్చు, సప్లిమెంట్ కావచ్చు, ఏదైనా ఒక్కటిచ్చి అతను నేను ఫాలోఅప్ చేసుకుంటా. ఇంకా ఒక్క వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు, వాళ్ళ ఇంటికి ఫస్ట్ మనం వెళ్ళి వాళ్ళు చెప్పింది పూర్తిగా నేను విన్న తర్వాతనే
నా దగ్గర ఏముందో నేను వాళ్ళకి చెప్తా. వాళ్ళకి ఏం కావాలో నాకు అర్థమవుతుంది. ఇదే మాట సార్ భాష సార్ కూడా అన్నాడు. ఎందుకంటే నేను గతంలో ఇంత మాట్లాడేంత ఇదిగా నేను లేను. పక్కనోడిని కూడా మాట్లాడనీయకుండా నేనే దూరిపోయి ఏదేదో మాట్లాడతా. ఇక్కడ మొదలెడితే కన్యాకుమారి దాకా పోతాయి ఆ మాటలు. నన్ను కూర్చోబెట్టి నీ దగ్గర పని ఉంది, హార్డ్ వర్క్ చేస్తావు, అన్ని చేస్తావు, కానీ నీలో ఒక లోపం ఉందన్నాడు. ఏందనుకున్నా లోపం చూసి ఫస్ట్ చెప్పగానే, నీ కాడ ఉన్న మాట పొదుపుగా వాడుకుంటే ప్రపంచాన్ని వేలొచ్చు, ప్రపంచాన్ని జయించొచ్చు అని చెప్పాడు. నాకు అప్పుడు అనిపించింది, అంటే నాలో నేను ఎంత మందిని నా మాట ద్వారాగా బాధ పెట్టానో, హింసించానో, ఎంతో మంది నాకు ఫోన్లు కూడా ఎత్తకుండా భయపడి ఉంటారు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా క్షమాపణ పొందుకోవాలంటే మళ్ళీ నా ఫోన్ ఎత్తట్లే ఎవరు. అప్పుడు సార్ చెప్పిన తర్వాత నేను కూడా నన్ను నేను మలుచుకొని ఒకటి తీసేసుకుంటూ వచ్చాను. ఈరోజు మీ ముందు ఈ విధంగా ఈ జూమ్ లో మాట్లాడుతున్నా కానీ ఒక టీం నేను బిల్డ్ చేసుకుని ముందుకు పోతున్నాను అన్నా కూడా నాకంటూ ఒక గౌరవం, మాటకి కూడా విలువిస్తున్నారంటే అది కేవలం భాషా సార్ చెప్పిన మాటలను బట్టి నేను తీసుకొని ఇక్కడ నేను నిలబడ్డా ఈరోజు. సి వచ్చేసి కన్సిస్టెన్సీ, స్థిరత్వం. ఈ ఈ సిఎన్సి ఆఫర్ ఒకటి కన్సిస్టెన్సీగా ఉంది కంపెనీలో. అదేవిధంగా మీటింగ్స్కి వెళ్ళాలి ఖచ్చితంగా. బిజినెస్ కూడా మనం ఒక 10 మందికి తెలియపరిస్తే మనకు బిజినెస్ వస్తుంది. అదేవిధంగా టీం బిల్డింగ్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. చాలా మంది ఐడియా వేస్తారు, ఎక్కడ ఐడియా వేస్తారో తెలియదు. ఈ రోజు ఒక ఐడియా వేస్తే వారం తర్వాత ఆ ఐడియా ఇంకొక దిక్కేసేస్తుండ్రు. అలా వేయకోకుండా నేనైతే కరెక్ట్గా నేను పైన అప్లైనర్ నేను ఫాలోఅప్ చేసుకుంటూ అప్లైనర్ ఏదైతే చెప్పాడో అదే పట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను. నేను ఎల్ఓబి మీద ఫోకస్ చేయాలి. ప్రతిరోజు కన్సిస్టెన్సీగా ఒకరోజు చేసి ఇంకొక రోజు వదిలేసేది కాదు, ప్రతిరోజు చెయ్యాలి. ప్రతిరోజు మీరు ఏదైనా ఉంది, డబ్బు తెచ్చి పెట్టేది ఏదైనా ఉందంటే ఒక ఎల్ఓబి. ఆ ఎల్ఓబి ఆ రోజుకి వచ్చి కష్టపడే కన్నా స్టార్టింగ్ రోజు ఇప్పటి నుంచే మనం చేసుకుంటా పోతుంటే మనకి ఈ ఎల్ఓబి గురించి కూడా మనకు తెలుసుద్ది. డి ఫర్ డూప్లికేషన్, నకిలీ. సార్ వాళ్ళు ఇప్పుడు ఏం చాలాసార్లు చెప్తున్నారు, పైన వాళ్ళు చెప్పింది కింద వాళ్ళు చేసింది డూప్లికేషన్ చెయ్యి, కాపీ పేస్ట్. పైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన అప్లైనర్, మీరు ఏం కావాలనుకున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే అలా బ్రాంజ్ డైరెక్టర్ అని చెప్తాం, బ్రాంచో సిల్వరో గోల్డ్ అంటాం. ధైర్యం చేసి విఎంసి అని ఎందుకు చెప్పలేకపోతున్నాం? అంత దూరం బావానా? నా వల్ల ఆడవద్దానా? నా విజన్ మాత్రం విఎంసి. ఖచ్చితంగా నేను పిఎంసిఎం కావాలి అని నేను గట్టిగా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. ఈ ఎథికల్ వర్క్, నైతిక విలువలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఎథికల్ కావాలి. మన కాడ నిజాయితీగా ఉండాలి. ఏదైనా సరే ఒక కొత్త కస్టమర్ వచ్చారు, అతని దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకున్నాం, ప్రొడక్ట్ తీసుకొని పోయి కన్సిస్టెన్సీలోనో లేదా ఫ్రీ ప్రొడక్ట్లోనో వచ్చింది. ఆ ఫ్రీ ప్రొడక్ట్ కూడా ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకే ఫ్రీ ప్రొడక్ట్ అందించాలి. అలా ఇవ్వకుండా ప్రొడక్ట్ మాత్రం వాళ్ళకి ఇచ్చి ఫ్రీ ప్రొడక్ట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు చాలా మంది. నేను కూడా గమనించిన మా టీంలోనే నాకు ఆ పర్సన్ కూడా నాకు కస్టమర్ చెప్పారు నాకు ఈ విధంగానే. నాకు బాధ వేసింది. అప్పుడు నాకు తెలియలే. అప్పుడు దాకా ఏదో టీం పోతుంది, నా మాట వింటున్నారు, కరెక్ట్గా పోతున్నారు నేను అనుకున్నా. కానీ అలా కరెక్ట్గా పోవట్లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఒకటో వ్యక్తిగా ఉన్నాను, ఇది ఎక్కడ 60 వ్యక్తి 70 వ్యక్తి ఉంటాడు. అతను ఎక్కడ వర్క్ చేస్తున్నా మనకు తెలియదు, అతను మనకు చెప్పడు. అడిగినా నేను ఎక్కడికి పోలేదని చెప్తాడు, కానీ అక్కడ వర్క్ ఎక్కడో జరుగుంటది. అది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు తెలుస్తుంది అంటే నేను ఫీల్డ్ మీదకి పోయి అన్ని ఏరియాలు తిరుగుతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. సార్ ఇట్లా మీ వాడే కదా ఈ విధంగా. షాప్ కాడికే రానిలేదు సార్, నన్ను ఇంటికాడ కూర్చోబెట్టి
అది చాలా దూరంలో ఉంది, హైట్ లో ఉంది, నువ్వు ఎక్కలేవు అని చెప్పారంట. అలాంటి చెయ్యొద్దు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజు ఆ వ్యక్తి నాకు కనపడి సంవత్సరం తర్వాత నేను ఆ ఊరికి వెళ్తే అప్పుడు చెప్పాడు అతను. అంటే నమ్మకం కోల్పోయినా. ఇచ్చిన వ్యక్తి కాదు, ఇక్కడ తీసుకున్న వ్యక్తి కాదు, పైన ఉన్న టీం లీడర్ అనే నానేవాడు. నేను నమ్మకం కోల్పోయినా. అక్కడ క్షమాపణ చెప్పుకొని, సార్ ఇలా ఎప్పుడు నేను చేయను, ఇలాంటి జరగదు నా టీంలో అని అనుకున్నప్పుడు నాకు అనిపించింది, ఈ ఆటుపోట్లు టీంని బిల్డ్ చేసుకోవడానికి, టీంని కాపాడుకుంటూ తీసుకోవడానికి ఎంఎస్ఆర్ అసోసియేషనే. అసలు ఎంఎస్ఆర్ సార్ ఎంత కష్టపడ్డాడో, నేను సార్నే రోల్ మోడల్ తీసుకుంటున్నా. విఎంసీగా సార్ ఎంత తొందరగా అచీవ్మెంట్ అయ్యాడు అనేది నేను సార్ని, పిఎస్ఆర్ గారిని, ఎంఎస్ఆర్ గారిని, మరి సాహు సార్ని, అంటే మన రాజమండ్రి ఆ ఏరియాలో వాళ్ళందరూ కూడా, అంటే వీళ్ళందరూ కూడా తక్కువ సమయంలోనే విఎంసీఎం అయ్యారు. మన పాండు సారు ఇలా. ఎఫ్ ఫర్ ఫాలోఅప్. మనము ఫాలోఅప్ చేసుకోవాలి. టీముని అనుసరించాలి, ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది ఒకరు చెప్పకపోయినా, అంటే డౌన్ లైన్ కానీ లైఫ్ లైన్ చెప్పకపోయినా, అప్లైన్ అనే వ్యక్తి నా బాధ్యత. నాకు నేను వెళ్ళేసి వాళ్ళ దగ్గర అడగాలి, ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఊరికి వెళ్తున్నారు, ఏ ఏరియాకి వెళ్తున్నారు అంటే. నేను ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిన ఏరియాలన్నీ కూడా నేను వెళ్ళుంటా ఆల్రెడీ. నేను వెళ్ళినప్పుడు రాదు, అప్పుడు టీం రాలేదు. కానీ ఇప్పుడు నా లైఫ్ లైనర్స్ వెళ్తున్నప్పుడు అక్కడ వచ్చింది, ఒక్కొక్క ప్రొడక్ట్ వాడుకుంటుండి గ్రూప్లో పెడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు నేను ఒంటరిగా వెళ్ళాను. ఒంటరిగా వెళ్ళినప్పుడు ఎవరు నమ్మలే. ఇప్పుడు ఒక 2, 3, 4 కలిసిపోతున్నప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది. ఓహో, ఇట్టడి కంపెనీ అయితే ఉంది, ఆల్రెడీ 2, 3 వాడుతున్నారు కాబట్టి ఇది ఉంది అని వాళ్ళు నమ్ముతున్నారు. అప్పుడు నాకు అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. నేను వెళ్ళినప్పుడు రాంది ఇప్పుడు టీం వర్క్ లాగా వెళ్తున్నప్పుడు వచ్చిందంటే వాళ్ళు వాడే వాళ్ళల్లో ఉన్నారు, ఇది వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు ప్రొడక్ట్ని. కానీ అది చెప్పేది ఏదో కరెక్ట్గా రాంగ్ డిసిజన్ తీసుకోకుండా రైట్ వేలో పోతే, కంపెనీ చెప్పినట్టు, గౌతమ్ బాలి గారు చెప్పినట్టు సిస్టమ్ మనం ఫాలోఅప్ అయితే చాలా చక్కగా ఉంటుంది. ఫాస్ట్ స్టార్ట్ 8% అనేది ఉంది, దాని గురించి కూడా చెప్పాలి. దాన్ని దాచుకోకుండా దాని గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి, తెలియని వాళ్ళకి కొంతమంది నేను నిదానంగా వస్తానంటారు, కొంతమంది స్పీడ్గా పోవాలంటారు. అవకాశం ఉన్న వాళ్ళకి అవకాశం బట్టి మనం చెప్పకూడదు. సిస్టమ్ ఏదైతే చెప్తుందో, మన దగ్గర ఫాస్ట్ స్టార్ట్ 8% ఉంది, తర్వాత మనకి బ్రాంచ్ డైరెక్ట్ ఉంది, దీని తర్వాత ఇలా ఉంది అని చెప్పుకోవాలి. దానికి ఒక సపరేట్గా చెప్పాలంటే కష్టం. అదే పని జీ ఫర్ 3 జనరేషన్ ప్లాన్. నాకు దీంట్లో చాలా బాగా నచ్చింది. గౌతమ్ బాలి పెట్టినటువంటి నాకే దిక్కు లేదు, అలాంటిది 3 జనరేషన్, నాకు, నా భార్యకి, నా బిడ్డకి ఇంత ఇస్తానంటే మరి నేను ఆడ ఏడ ఎందుకు పనిచేస్తాను? ఆటో ఉన్న సైతం కూడా నెల 12,000 డ్యూ కట్టాలి. ఆ బండికి కట్టుకుంటున్నా కూడా, ఒకవేళ నేను వెళ్ళే టైంలో ప్రతిసారి నాకు ఇది ఒక అడ్డు వచ్చేది. ఫైనాన్స్ అతనికి చెప్పి, సార్ దీన్ని నేను ఒక సిస్టంలో ఉన్నాను, ఒక 1 year పాటు మీరు మీ దగ్గర మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే, బండి ఇస్తే వాళ్ళు మరలా నేను తీసుకుంటాను అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను దగ్గరుండి బండిని ఫైనాన్స్ లాగా చూసుకోలే, నా సొంత బండిలాగా చూసిన. అట్లాంటి బండి సైతం కూడా ఇచ్చేటప్పుడు కళ్ళకి నీళ్లు పెట్టుకున్నా. ఎందుకంటే నేను ఇంతదాకా నేను చూసుకున్నటువంటి నా బండి, నేను ఒక బిడ్డని బయటికి ఇచ్చేసి, దత్తతకి ఇచ్చేసినట్టు నాకు అనిపించింది. అంత ప్రేమగా దగ్గరుండి చేపించుకున్నటువంటి బండిని. అయినా కూడా దేనికి ఇచ్చాను, ఇక్కడ నేను సాధిస్తాను ఒక ఆశయం పెట్టుకొని ఇక్కడ బరిలో దిగిన. ఎందుకంటే అప్పుడు దాకా నాకంటూ ఒక పేరు లేదు. ఎందుకంటే చాలా పనులు చేసినా కదా, ఈడు కూడా ఇది ఇంతే కదా అని అందరు ఎంతో మంది నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతో చేసిన వాళ్ళు ఉన్నారు. ఏం చేసినా కూడా సక్సెస్ కాకనంత వరకు ఎవడైనా అంటాడు. అయిన తర్వాత అదే నాలుక, అదే జనం, శబాష్ భలే గెలిచావురా నువ్వు,
సాధించావరని అని అంటారు. అందుకే నేను కూడా ఏంటంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం పక్కింటి కోసం నేనైతే ఈ సిస్టంలోకి రాలేదు. కేవలం నా కోసం మాత్రం నేను వచ్చాను. నన్ను నమ్ముకున్నటువంటి నా భార్య కోసం, నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రుల కోసం. ఎందుకంటే వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. 2 పిల్లలు ఉండగా ఒకతను టీచరు, కూతురు కూడా జాబ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబు. మరి ఈడికెందుకు ఈ కర్మ అని తల్లిదండ్రులకి ఉంటది ఎప్పుడు కూడా. ఎందుకంటే బిడ్డలు ఎదిగినప్పుడే వాళ్ళకి సంతోషం కలుగుద్ది. అట్లా మా అమ్మోళ్ళు ఎప్పుడు అంటా ఉండేది. నేను కూడా ఏంటంటే ఈ రోజు కదమ్మా రేపే వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని చెప్పి వాళ్ళని ఏదో మాటలతోనో ఏదో ధైర్యాన్ని ఇస్తున్నా. హెచ్ ఫర్ హోమ్ మీటింగ్. మనం ఇందులో సిస్టంలో నాకు తెలిసింది ఏంటంటే హోమ్ మీటింగ్స్ పెట్టుకోవాలి ఎక్కువ. అది అప్లైనర్ లక్ష్మణ్ సార్ కావచ్చు, సైదు సార్ కావచ్చు, పైన వాళ్ళందరూ పైన ఏదైతే వాళ్ళు చేశారో నేను అన్ని వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటా నేను వెళ్తున్నా. రోడ్డు మాలకు పెట్టుకున్న కొంతమంది, నేను నా డైరీలో రాసి పెట్టుకున్న కొంతమందిని, అతి తక్కువ సమయంలో వీళ్ళు ఏ షార్ట్ కట్లో పోయి వచ్చిండ్రు, ఎలా కష్టపడరు. షార్ట్ కట్ కాదు అది, ఎలా కష్టపడితే 4 సంవత్సరాలు పట్టింది, 3 ఏళ్ళు కూడా పెట్టింది ఒక్కొక్కరికి. మరి నాకు ఇప్పుడే 19 నెలలకే నాకు అన్ని రావంటే కుదరదు. కానీ ముందు నేను నేర్చుకొని బలంగా వచ్చే టీంకి నేను నేర్పించాలనుకున్నా. అట్లా హోమ్ మీటింగ్ చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్. నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. అది కూడా నేను ఆటో 20 సంవత్సరాలు తోలుతుంటే, రే ఇట్రారా, ఈ బస్తా ఎత్తురా, రే ఈ మూట ఎత్తురా, ఈ సిమిడి గట్ట ఎత్తురా అనే వాళ్ళే కానీ ఒక్కరు కూడా పేరు పెట్టి వాళ్ళు పిలిచేవాళ్ళు కాదు. ఆటో అన్న. కానీ నాకంటూ ఒక గుర్తింపు సమాజంలో కావాలి. నా బంధువుల ముందు కావాలి, నా అన్నదమ్ముల ముందు కావాలి, నా కొలీగ్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు దగ్గర ఒక గుర్తింపు ఉండాలనేది నేను అనుకొని దీంట్లో నమ్ముకున్న ప్రతి ఒక్కరికి నేను కూడా ఉన్నానని ఒక ధైర్యం తెచ్చు ఉండాలని నేను ఇందులో వచ్చా. జే ఫర్ జాయినింగ్స్. ఇంక్రీజ్ అంటే మనము ప్రతి 4 లైన్లని మనం అంటున్నాం. అంటే నాకు 4 కాదు, 6, 7 కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ చెప్పింది ఏంటంటే 4 లైన్లు 4 ఎల్ఓబులు ఎత్తే 1,00,000 వస్తుంది అని చెప్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవ్వాలి. మనం ఈ రోజు నేను ఒక లైన్ డెవలప్ చేశాను, ఆ లైన్ 2వ లైన్ కూడా చేసుకోవాలి. నువ్వు ఏదైతే చేస్తావు అదే డూప్లికేషన్ కదా, కింద వాళ్ళకి చెప్పడమే కదా. అక్కడ కూడా ఎక్కడ ఏ లైన్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు వర్క్ బాగా చేస్తున్నారు, ఎవరు చేయలేకపోతున్నారు. అంటే చేయలేకపోవడం అంటే దానికి కారణం వాళ్ళకి ఏం చేత కాదు కానీ కాదు, నాలాంటి సమస్యలు వాడికి ఉండొచ్చు ఆడ. కానీ అతని దగ్గరికి పోయి హోప్ ఇస్తే, నేనున్నాను, నీకు ఇబ్బంది లేదు, నీకు ఏదైనా చిన్న సమస్యలు ఉంటే నేను తీరుస్తాను అని అనగానే ఎవరు కూడా వచ్చేసి అప్పులు తీరవమని ఎవరు మన దగ్గర కూర్చోరు. కానీ ఏంటంటే ఒక ధైర్యం, ఒక నమ్మకం ఇస్తాం అక్కడ. అలా ఇచ్చి వాళ్ళకి కావాల్సిన నాకు వచ్చిన దాంట్లో నుంచి వాళ్ళకి ఛార్జీల కోసమనో, ఏదో కొంచెం ఆ టైంకి టిఫిన్ తెచ్చుకోకపోతే టిఫిన్ పెట్టడం, ఏదో ఒకటి. మన టీమే కదా ఇదంతా. అట్లా పెట్టుకుంటే తీసుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ రోజు ఉన్నటువంటి 8% 12% అవుతారు. 12 నుంచి 16 అవుతారు. తర్వాత అన్నీ అవుతారు. జాయిన్ చేసి పడేసి నీ ఇష్టం పో అంటే ఎవడు బారు. కే ఫర్ నాలెడ్జ్. ఖచ్చితంగా నాలెడ్జ్ కావాలి. సార్ ఇప్పుడు చెప్తున్నారు, ఏదైతే నేర్చుకుంటే ఎంతో మందికి నేర్పచ్చు. నేను స్టడీ పర్పస్గా ఏంటంటే నేను చదువుకున్న టైంలో కూడా ఇవన్నీ అప్పులన్నీ గుర్తుకొచ్చాక నేను దీన్ని చదివాను కాదు, ఎప్పుడు చూసినా నిద్రపోతా ఉండేది. అది బుక్ నెత్తి కింద పెట్టుకొని, మా అమ్మ అనేది ఏంద్రా నెత్తి కింద పెట్టుకున్నానంటే మొత్తం ఎక్కేస్తే లోపలికి. ఇప్పుడు 3 రోజుల ముందు ఎగ్జామ్ అనగా నెత్తి కింద పెట్టుకుని నిద్రపోయేది, అంటే ఏం అర్థం కాక అట్లా చేసేది. అంటే కానీ అది కాదు. కానీ ఈ రోజు నేను సేమ్ ఇందులో ఎంత కష్టపడతా, ఏదేదో రాస్తుంటే మా అమ్మ అంటుంది, ఏంద్ర ఎంతగా చదివేవాడు అప్పుడల్లా నిద్రపోయేవాడు, ఇప్పుడు ఇంత నైట్ 10, 11, 12 అంటే ఒక్కొక్కసారి, రోజు కాదు ఒక్కొక్కసారి నేను ఫీల్డ్ మీదకి పోయి వాళ్ళకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎలా స్టార్ట్ చేయాలనో
తెలియక నేను నేర్చుకుంటా కొన్ని. ఇంత మాత్రం చదివితే నువ్వు కలెక్టర్ అయిపోడు కదరా అనేది. కానీ నాలెడ్జ్ నేను భాష దగ్గర నేను నేర్చుకున్నది. ఎల్ లెర్నింగ్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవ్ అవర్ లీడర్షిప్ క్వాలిటీస్. నేర్చుకోవాలంటే మనం మీటింగ్స్కి వెళ్ళాలి, హోమ్ మీటింగ్స్కి వెళ్ళాలి, మామూలుగా ఇట్లా క్యాంప్స్కి వెళ్ళాలి, సెమినార్కి వెళ్ళాలి. ఎక్కడ మీటింగ్ దొరికితే అక్కడ మీటింగ్కి వెళ్ళాలి. ఆ మీటింగ్లో కూడా నీకేం కావాలో, మైండ్కి ఏం కావాలో అదే తీసుకో. అంతవరకు తీసుకొని ఇంక మిగతాది నీకు వద్దంటవా వదిలేయి. అన్నీ లోపల పెట్టుకోమని మొత్తం ఖరాబ్ చేసుకోమని చెప్పట్లేదు. నేను కూడా ఈ మధ్య కాలంలో జూమ్ ప్రతి ఒక్కరు నన్ను కూడా నేను వాళ్ళ మీటింగ్లు వీళ్ళ మీటింగ్లు కానీ కాకుండా అన్ని మీటింగ్లకు నేను అటెండ్ అవుతుంటే మరి చెన్నై నుంచి మేడం గారు, సౌజన్య మేడం గారు కూడా గుర్తించి అడగకుండానే వాళ్ళ గ్రూప్లోకి నన్ను కూడా ఇన్వైట్ చేశారు, అంటే యాడ్ చేశారు గ్రూప్లో యాడ్ చేసినట్టు నాకు అనిపించింది. చెన్నైలో కూడా టీం ఉంది. అక్కడ వాళ్ళకి నేను చెప్పాలంటే నాకు తమిళ్ రాదు, అక్కడ మేడం వాళ్ళకి తమిళ్ వస్తుంది. వాళ్ళకి ఒక షేర్ చేసేసినట్టు వాళ్ళు ఏదో నేర్చుకుంటారని ఒక ఉద్దేశం. అట్లా మహేష్ పీవీఆర్ రాజమండ్రి, అక్కడికి కూడా సార్కి కూడా నేను రోజు జూమ్లోకి వెళ్తుంటే సార్ వాళ్ళ దాంట్లో కూడా నన్ను ఇన్వైట్ చేసుకున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఇంట్రెస్ట్ నేర్చుకోవడం ద్వారాగా నన్ను కూడా దానిలో ఇన్వైట్ చేసేశారు. చాలా మంది ఏంటంటే నాలెడ్జ్ నేర్చుకోకుండా సప్లిమెంట్స్ ఎట్ట పడితే అట్లా ఇస్తున్నారు. ముందు మనం నేర్చుకొని మనం తెలుసుకొని అప్పుడు సప్లిమెంట్స్ బయటకి ఇద్దాం. ఈ మాట నాకు నిన్న మన పిఎస్ఆర్ గురు గారికి నేను మాట్లాడా ఫోన్ చేసి. ఎందుకంటే వేరే వాళ్ళకి నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ బాబుకి వచ్చేసి బోన్ క్యాన్సర్, దానికి సంబంధించి నాకు ఆల్రెడీ ఒకసారి చెప్పాడు సార్. ఎందుకో మళ్ళీ డౌట్ అని చెప్పి మళ్ళీ సార్కి ఫోన్ చేస్తే సార్ అప్పుడు చెప్పారు, సార్ ప్రసాద్ సార్ మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పినాను. అంటే చూడు సార్కి ఎంత మైండ్లో ఎంత పవర్ ఉంది. నాకు చెప్పింది 4 నెలల కింద చెప్పిన సార్ మళ్ళీ ఇప్పుడు చెప్పాడు, సార్ నీకు 4 నెలల కింద చెప్పాను, నీకు కోటప్పకొండలో నువ్వు రాసుకోలేదా అన్నాడు. రాసుకున్నాను కానీ ఎందుకో డౌట్ వచ్చింది సార్ అన్న. ఇలాంటి డౌట్లు చిన్న చిన్న డౌట్లు ఉంటే ముందుకు వెళ్ళలేవు అన్నాడు సారు. పూర్తిగా నిర్ధారణ చేసుకో, రాసుకో, ఎప్పుడు నీ అంట ఒక డైరీ ఉండాలని చెప్పాడు. టికెట్ల మీద పేపర్ల మీద రాసుకోవద్దని చెప్పాడు. అప్పుడు సార్ చెప్పిన తర్వాత కొన్ని ప్రోడక్ట్లు రాసుకొని వాళ్ళకి నేను సజెషన్ చేసి పంపించా. అది నేను కనుక్కొని నా సొంతంగా నేనైతే ఇట్లా ఇప్పటికి కూడా నేను నా సొంతంగా నేను ఏ ఒక్కరికి సప్లిమెంట్లు ఇవ్వలే. ఎం మేనిఫికేషన్ అంటే అభివ్యక్తి 14. ఎన్ నాట్ ఏ జోక్. ఎన్ అంటే నాట్ ఏ జోక్. ఎందుకు చాలా మంది ఏమంటారంటే వెస్టేజ్ అనేది ఒక జోక్ లాగా తీసుకుంటున్నారు. అదేందులో చూద్దాంలే ఇటడే చాలా మంది ఉన్నారులే ఇందులో, ఇదంతా అవుద్దా, ప్రసాద్ సక్సెస్ అవుతుందా, మేము చూస్తాంలే, అది ఎంతవరకు దాకా ఉంటుంది ఎంతవరకు ఊడిపోద్ది అంటున్నారు. కానీ ఇదే నాటే జోక్. నెంబర్ 1 ప్లేస్లో మన ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో మన వెస్టేజ్ అనేది ఉంది. వెస్టేజ్ కంపెనీ ఎక్కడైనా సరే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ అని కొడితే ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్లో చూపించేది వెస్టేజే చూపిస్తుంది. నేను సర్చింగ్ చేసుకొని నేను కూడా చూసుకొని కొన్ని రాసుకున్నా, స్టడీ చేస్తున్నా దీని మీద కూడా. వచ్చి చెప్పాలంటే ఎవరికైనా ఉండి సడన్గా దీని గురించి అడుగుతారని. ఓపర్ యూజ్ ద ఆఫర్స్. మనకు వచ్చే ప్రతి ఆఫర్లో 2వ తారీఖు ఆఫర్స్ వస్తాయి. అయినా కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇవి కూడా తెలుసుకోకుండా యాప్లో వచ్చినటువంటిది, ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది, యాప్ ఉంది, యాప్లో కింద స్కీమ్ అని వస్తుంది, అదే ఆఫర్ గురించి ప్రతి ఒక్కరికి ప్రతి వాళ్ళు డూప్లికేషన్. నాకు తెలిసింది నీకు పెట్టా, వాళ్ళ కింద వాళ్ళకి పెట్టాలి, గ్రూప్లో వరకు పెట్టేస్తే సరిపోతుంది. కూర్చొని ఈరోజు గొప్ప ఆఫర్ వచ్చిందని వాళ్ళ ఇంటికి అడిగిపోయి మంచి ఆఫర్ వచ్చింది, ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే కొత్త ఆఫరు, రీపర్చేస్ కింద వచ్చితే ఇదిగో ఈ ఆఫరు, ఇది కొనుక్కుంటే ఇది
అనేది వాళ్ళకి దగ్గర ఇంటింటికి పోయి చెప్పి రావడం వల్ల కూడా వాళ్ళ మైండ్లో పెట్టుకుంటారు. వాళ్ళు మన గ్రూప్లో పడేస్తాం, వాళ్ళు చూడరు, అసలు ఓపెనే చేయరు. కొంతమంది చూస్తారు, కొంచెం చూడరు. పి చేంజ్ యువర్ పిన్ లెవెల్. ఎవ్రీ 3 months ఒకసారి మన పిన్ లెవెల్ చేంజ్ అవ్వాలి. మనం చేస్తున్న పని, మనం చేస్తున్న కష్టానికి బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత 3 months అంటే ఒక 100 రోజులు పీరియడ్ తీసుకుందాం. ఆ 100 రోజుల పీరియడ్ సమయంలో మనం ఇంకొక దానికి డెవలప్ అవ్వాలి. అంటే సిల్వర్కి మనం ఇంక్రీజ్ అవుతూ కింద వాళ్ళని కూడా పైకి తీసుకొని రావాలి. వాళ్ళు కూడా ఒక ఎంత ఉంటుంది ఇక్కడ చెప్పేది కదా, 3 months అంటే ఒక్క 3 నెలలు వాళ్ళ కింద డౌన్లో మనం పనిచేస్తే వాళ్ళను కూడా మనం పుషప్ చేయొచ్చు పైకి. క్యూ క్వాలిటీ ప్రొడక్ట్స్. మన ఈ వెస్టేజ్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనమేమి జనాల కాడికి పోయి ఏమేమి చెప్పాల్సిన పని లేదు. అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడు కానీ మనం అమ్మేయాల్సిన పని లేదు. నాణ్యమైన ఉత్పత్తులు మన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ మనం వాడితే పక్కన వాళ్ళకి మనం ఇవ్వగలం. ఆర్ రీపర్చేస్ రెస్పెక్ట్. మనకు ఒక్కసారి కొనుక్కున్న తర్వాత నచ్చితే మళ్ళీ రెండోసారి రీపర్చేస్ చేసుకుంటాం, కొనుక్కొచ్చుకుంటాం పోయి అక్కడ కొనుక్కొచ్చుకుంటాం. అక్కడ మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం కూడా ఉంది. మరి నేను మన ఇండియా కంపెనీ, మరి మన మన విదేశీ కాదు స్వదేశీ కంపెనీ మన దగ్గర మనం కొనడం వల్ల నేను ఐఆమ్ వెస్టిజియన్, నా దేశం నా కంపెనీలో నేను ప్రొడక్ట్ వాడుకుంటున్నాను గర్వంగా ఎవరికైనా చెప్పొచ్చు. ఎస్ సైడ్ వాల్యూమ్ స్కీమ్స్ సప్లిమెంట్స్. ఎస్ అంటే ఎస్ ఫర్ సైడ్ వాల్యూమ్. మనం సైడ్ వాల్యూమ్ ప్రతి నెల సైడ్ వాల్యూమ్ సార్లు కూడా చెప్పేది 15వ తారీఖు కల్లా అంటే 14వ తారీఖు లోపే మీ యొక్క సైడ్ వాల్యూమ్ కానీ కంప్లీట్ చేసుకోగలిగితే ఆ 15-16 రోజులు మీ డౌన్ లైన్లో మీ లైఫ్ లైనర్స్కి మీరు వర్క్ నేర్పిస్తారు, హ్యాపీగా పోయి చేయగలరని చెప్పేది సార్ చెప్తున్నారు. అదేవిధంగా గౌతమ్ మల్లి సార్ మొన్న కూడా ఒక వీడియోలో చెప్పారు సారు. ఆయన సార్ హిందీలో చెప్తే తర్వాత సార్ నాకు ఇంగ్లీష్లో తెలుగులో తీసుకొచ్చేసి చెప్పారు. టీ ఫర్ ట్రైనింగ్స్. మన దగ్గర నిన్న నందకిషోర్ సార్ దగ్గర నెల్లూరు సౌజన్య మేడం నందకిషోర్ సార్ని ఇన్వైట్ చేసి కంపెనీ తరపు నుంచి మేడం అక్కడ ఒక విఐపి ఇట్లా కొన్ని ట్రైనింగ్స్ ఇస్తే నేను నందకిషోర్ సార్ పోయి అడిగిన. అప్పుడు సార్ ఏం చెప్పారంటే, సార్ మనకి ఇంజమూరులో కూడా మీటింగ్ కావాలి సార్, ఇలా అంటే డైరెక్ట్గా నేను రాకూడదు, ఫస్ట్ ఆనంద్ ప్రసాద్ సార్ వచ్చి అక్కడ పెడితే ఒక్క 3 మీటింగ్లు జరిగితే డిఎల్సిపిలో 4వ మీటింగ్కి నేను రావడానికి కుదరదు అని చెప్పాడు సారు. అంటే ఇంత నాలెడ్జ్ మనకి అందరూ తెలుసా? సార్ నాకు నంబర్ కూడా ఇచ్చాడు. సార్ నంబర్ ఇచ్చి తీసుకోండి, ఎక్కడైనా మీటింగ్స్ ఉంటే నేను మీకు ఫార్వర్డ్ చేస్తానని చెప్పాడు సారు. నాకు చాలా సంతోషం అనిపించింది, ఇలా ట్రైనర్లు కూడా వచ్చి మనకి నెంబర్లు ఇస్తున్నారని. తర్వాత టూల్స్. మన దగ్గర చాలా మంది ఒకసారి నేను అట్టముక్క మీద రాసి పంపించిన అందరికి ఏమని, టూల్స్ ఖచ్చితంగా మన దగ్గర డెమోస్ ఇచ్చే టూల్స్ మన దగ్గర ఉండాలి. చాలా మంది దగ్గర ఉండట్లే, ఏదో బ్యాగ్ వేసుకోమాత్రం సంచిలో కవర్లో పెట్టుకోమాత్రం రకరకాలుగా పోతున్నారట. పోయినప్పుడు కాదు. తర్వాత లేడీస్ లీడింగ్ బుక్ అని ఉంది, అది కూడా మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైతే మనకన్నా ముందు వచ్చినటువంటి వాళ్ళు, సక్సెస్ అయినటువంటి వాళ్ళు, మేడం వాళ్ళు, సార్ వాళ్ళు సక్సెస్ అయినటువంటి వాళ్ళ బుక్ ఒకటి ఉంది, అది కూడా మన దగ్గర ఉండాలి. అంటే మన కోసం కాకపోయినా ఎదుటి వాళ్ళ కోసం అడుగుతారు, ఎవరెవరు సక్సెస్ అయ్యారో మన చుట్టుపక్కల పరిధిని అడుగుతారు. సప్లిమెంట్ 10 types ఆఫ్ ఇన్కమ్. అక్కడ మీ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు తెలుసుకోవాలి. ఆ ట్రైనింగ్లు కూడా మనకి కంపెనీ తరపు 25 ట్రైనింగ్లు ఉన్నాయి. మనకు తెలిసింది సిఎన్టీ ఒకటే తెలుస్తుంది, ఇంకేమన్నా నాకు తెలిసి ఒక 4 తెలుసు. మీ ఆల్రెడీ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఉండొచ్చు కూడా, నాకు తెలియదు. 25 ట్రైనింగ్లు ఉన్నాయంట. అవన్నీగా నేర్చుకోగలుగుతాం మనము. ఎవరికి ఎక్కడైనా మనం తడపడకుండా చెప్పొచ్చు, ట్రైనింగ్ మనమే ఇవ్వచ్చు. యూనిఫామ్.
యూనిఫామ్ కంపల్సరిగా మనకి కంపెనీలో ఈ చుడిదార్లు పెట్టలేదని చెప్పింది. అది కూడా నాకు నేను నందకిషోర్ సారే చెప్పారు. చుడిదార్స్ అనేది మీరు కంఫర్టబుల్ కోసం మీరు వేస్తున్నారు. చుడిదార్లకి లేవు లేడీస్కి. ఓన్లీ మన కంపెనీ పెట్టింది ఒక్క శారీ మాత్రమే పెట్టింది. శారీ కంపల్సరిగా శారీ కట్టుకొని ఒక్కసారి బయటకు వస్తే మిమ్మల్ని గుర్తిస్తారు అంటుండు సార్. కంపెనీ కూడా అంటుంది. రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది, మంచి హోదా ఉంది, అన్నీ ఉన్నాయి దానికి. ఒక యూనిఫామ్ జెంట్స్కి అయితే వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, బ్లేజర్ అంటే బ్లేజర్ వేసుకోవచ్చు కూడా. అంటే కాంటాక్ట్ టు అప్లైనర్స్ ఖచ్చితంగా మనం ఏంటంటే చేసే ప్రతి పనిలో పని ఏదైనా సరే, నేనైనా సరే నా పైన అప్లైనర్కి రఘు సార్కి నేను చెప్తా. అప్పుడప్పుడు నాకు తెలిసింది ఆ పైన సార్ అందుబాటులో లేకపోతే నేను లక్ష్మీ సార్కి ఫోన్ చేస్తా. సార్ నేను ఇట్లా ఉన్నాను, నేను ఏ లెవెల్లో నేను వర్క్ చేయాలి సార్ అంటే, నేను ఏ లైన్లో పని చేస్తే నాకు వేరే వాళ్ళకి వీళ్ళందరూ నేను మోటివేట్ చేసి అందరిని గెలిపించుకోవచ్చు అని చెప్పి నేను సార్ని అడుగుతుంటా. సార్ చెప్తారు. సార్ కూడా తెలియకపోతే సార్ పైన ఉన్న వాళ్ళకి చెప్తారు, సార్ పలానా వాళ్ళని అడగండి అని. ప్రతిరోజు ఫీల్డ్కి పోతున్నప్పుడు అప్లైనరు లైఫ్ ప్లానర్ ఫోన్ చేయాలి. లైఫ్ ప్లానర్స్ కూడా ఒక్కోసారి చేయకపోయినా మనమే గుర్తు చేయాలి వాళ్ళకి. సార్ ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏ ఫీల్డ్, ఏ ఊరని మనం తెలుసుకోవాలి. ఎన్ని వి ఫర్ విజన్ అండ్ వోచర్స్. ప్రతి ఒక్కరికి ఒక ముందు చూపు, దృష్టి ఏదైతే మన గౌతమ్ బాల్ సార్ ఒక చూపు పెట్టుకున్నాడో, ఇది 2004లో పెట్టినప్పుడు ఎంతో గొప్పగా పోద్దని చెప్పి సార్ అనుకున్నాడు. కానీ అనుకున్నప్పుడు అందరు నవ్వారు. కానీ 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు జర్నీ చేస్తే ఈరోజు కళ్ళ ముందు ఆయన పెట్టిన విజన్ ఇది కాదు, ఇంకా నా విజన్ 2030, 36 అని చెప్తున్నాడు ఇంకా సారు. అంటే ఆయనకి ఇంకా ఎంత దూరదృష్టి ఉంది. అది కూడా మనం కూడా ఎంత దూరదృష్టి మనం కూడా పెట్టుకోవాలి. ఓచర్స్ ఎప్పటికప్పుడు ప్రతి నెల వస్తున్నటువంటి 8% ఓచర్లు, ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్లు కూడా కొడుతున్నారు. అది కూడా ఏందో తెలియట్లే. అంటే ప్రొడక్ట్ లేకపోతే ప్రొడక్ట్ ఓచర్లు కొట్టేస్తున్నారు. దాని గురించి కూడా మనం అప్లైనర్ చూసుకోవాలి. అన్ని ఓచర్లు చెప్పాలి. చాలా మంది ఎక్స్పైర్ డేట్లు కూడా అయిపోయిన వాళ్ళు కూడా ఉండరు. 2500 వచ్చిన ప్రీపాడ్లు కూడా తీసుకోవాలి. కొంతమంది 1200 రూపాయలు వచ్చిన అది కూడా తీసుకోవాలి. అది కూడా మనమే చెప్పాలి. ఎందుకంటే అప్లైనర్ బాధ్యత, ఇదంతా అప్లైనర్ బాధ్యత అని చెప్పాలి. డబ్ల్యూ ఫర్ వెల్త్, హెల్త్. ఆరోగ్యం కోసం సంపద కోసం, ఆరోగ్యం కోసం, సంపద కోసం. నేను ఈ రెండు కోసం నేను చేస్తున్నా. ఆరోగ్యం కావాలి, సంపద కావాలి. ఈ రెండు ఇచ్చేది మాత్రం ఒక వెస్టేజ్లో మాత్రం ఉంది. జిరాక్స్ కాపీ. మనం ఏం చేయాలంటే జిరాక్స్ కాపీ ఆఫ్ యాక్టివ్ అప్లైనర్స్. మన పైన ఏదైతే అప్లైనర్ చేశారో అప్లైనర్ బట్టి మనం వెళ్ళాలి. ఇందాక చెప్పాము పిఎస్ఆర్ గారు, ఎంఎస్ఆర్ గారు, మన టైగర్ వెంకటేశ్వర సార్ అని, ఇలా కొంతమంది మనం వాళ్ళని చూసి మనం జిరాక్స్ కాపీ లాగానే మనం కూడా చెయ్యాలి, నేను కూడా ఇలానే అవ్వాలని మనం మనసులో పెట్టుకొని, నేనైతే వాళ్ళని అప్లైనర్ తీసుకొని నేను ముందుకెళ్తున్నా. వై ఫర్ యూత్. మనం చాలా మంది ఏం చేస్తున్నారంటే తక్కువ మన ఇంటి చుట్టుపక్కల ఉండే ముసలమ్మలకి వాళ్ళైతే ఈజీగా మనం చెప్పింది ఏదైనా సరే వాళ్ళు తీసేసుకుంటారు ప్రొడక్ట్ అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాం మనం. ఇదిగో వెస్టేజ్ చాలా బాగుంది, వెస్టేజ్లోకి వస్తే బాగుంటుంది, నీ లైఫ్ బాగుంటుంది. ఎందుకు 60 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళకి లైఫ్ బాగుందని చెప్తున్నాం. అలా ఎవరికి కాదు, ఎక్కువ చెప్పాల్సింది మనం యువతకి చెప్పాలి. యువతకి చెప్పగలిగితే రేపటి భవిష్యత్తు వాళ్ళ చేతిలోనే ఉంది. వీలైనంత వరకు మనం మ్యాక్సిమం యువతకి చెప్తే ఎంతో మంది జాబులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ అయితే లేదు. అదేదో మనం కనీసం చెప్పగలిగితే, మన వంతు ఏదన్నా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కొన్ని కుటుంబాలైనా మారతాయి. జెడ్ ఫర్ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి అండ్ ఫీడ్బ్యాక్. లాస్ట్ జెడ్ ఫర్ జూమ్ మీటింగ్. ప్రతి ఒక్కరు సార్ నేను అనుకునేది
చాలా మంది చాలా చాలా మీటింగులో ఇంతసారి చెప్పిన తర్వాత లాస్ట్‌లో ఫీడ్‌బ్యాక్ ఇట్లే భయపడుతుండ్రు. ఇదే మాట మన ఎంఎస్ఆర్ గారు చెప్పారు. పిఎస్ఆర్ గురూజీ కూడా చెప్పారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ధైర్యంగా మాట్లాడగలుగుతారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా ఫీడ్‌బ్యాక్ అనేది ప్రతి ఒక్కరూ ఇవ్వండి. ప్రతి ఒక్కరు ఇస్తేనే మీకు ఒక ధైర్యం వస్తది. నేను ఫీడ్‌బ్యాక్ చెప్పాను. రేపు ఇంకొక ఏదో ఫీడ్‌బ్యాక్ చెప్పాలి అనే ఒక ఆతురత మనలో ఉంటది. ఇప్పటిదాకా చెప్పిన ప్రతి మాటల్లో గూడా ఏ టు జెడ్ ఎంతమంది నేర్చుకున్నారు? మరి ఈ ఉన్న లీడర్స్ అందరూ గూడా 27 మంది లీడర్స్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా గూడా ఉన్నారు. నేను నేను నా అంటే నా వర్షన్‌లో నేను కొన్ని కొన్ని పాయింట్స్ వారీగా రాసుకొని ఈ విధంగా నేను తెలియపరచాలి. చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఏబీసీడీలు ఈరోజు నాకు ఈ విధంగా పనికొచ్చాయి. మీ ముందుకు తీసుకొని రావడం నాకెంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ సార్. వండర్ఫుల్ సెక్షన్ చెప్పారు. మాకు ఇప్పుడు కొత్తగా ఏబిసిడీలు నేర్పించారు. చాలా ఆనందంగా ఉంది మాకు. చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాం ఏబిసిడీలు. ఇప్పుడు మళ్ళా మాకు నేర్పించారు. ఇప్పుడు పర్మిషన్ ఇస్తే అందరి చేత ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. థాంక్ యూ సార్. కంపల్సరీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ మన రహీం సార్ ఇచ్చారు. రహీం సార్. So good morning, Arki sir. గుడ్ మార్నింగ్ సార్. Very good morning, Prasad sir. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు సెషన్లో మీరు చెప్పినటువంటి ఆల్ఫాబెటిక్ లెటర్స్లో ప్రతిదీ ఎక్సలెంట్ సార్. అంటే దీని వెనక మీ అంత మీరు చేసినటువంటి డెడికేషన్ కానీ వర్క్ కానీ సిన్సియారిటీ కానీ ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత ఓపిక్గా ఇవన్నీ నేర్చుకొని మీరు ప్రతిదీ ఎటువంటి మిస్టేక్ లేకుండా చాలా క్లీన్ కట్గా చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా తెలిసే విధంగా చాలా స్పష్టంగా నిదానంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. మీ వెన్నుదన్ను ఉండబట్టి ఇంజిమోర్టి ఈరోజు ఎంతో ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి మీలాంటి వాళ్ళు ఇంజిమోర్ టీంలో ఉండడం అనేది చాలా గ్రేట్ సార్. అందులో మీలో మేము భాగస్తులమై మీకు తోడుగా నడవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈరోజు ఇచ్చిన సెషన్ అసలు మర్చిపోలేంది. ఎందుకంటే ప్రతిదీ ఏ టు జెడ్ జీవితంలో లైఫ్ ఎలా సైక్లింగ్ అవుతుందో మన జీవితంలో కూడా ఏ టు జెడ్ అనే వర్క్స్ అంటే అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, కష్టాలు సుఖాలు కానీ ఏదైతే వస్తున్నాయో మీరు ఏ టు జెడ్ రూపంలో మనకు మన వెస్టేజ్లో జరుగుతున్న విషయాల గురించి చాలా క్లుప్తంగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు ఈ జూమ్ సెక్షన్ విన్నది చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రహీం సార్, సార్. చెప్పండి సార్. ఏ నుంచి జెడ్ దాకా మీ కనెక్ట్ అయినది ఏదో ఒక అంక చెప్పండి సార్. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో. సార్ నాకు కనెక్ట్ అయినటువంటిది మీ వేస్టేజ్ లేదంటే ఏ టు జెడ్ అన్నీ మనకు కనెక్ట్ అవుతాయి సార్. ఒకటి కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ కాలేదు అనేది ఏమీ లేదు. ఏ నుంచి చూసుకున్నా జెడ్ నుంచి చూసుకున్నా అంటే ప్రతి పాయింట్ ప్రతి లీడర్కి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోకపోతే అతను లీడర్ కాలేడు. ఎందుకంటే ప్రతి పాయింట్ లీడర్కున్న క్వాలిటీసే. ఈ లీడర్కున్న క్వాలిటీస్లో మనం ఏది మిస్ చేసుకున్నా కానీ మనకు ముందుకు వెళ్ళడానికి ఒక రాంగ్ స్టెప్ అనేది పడుతూనే ఉంటుంది. కాబట్టి మనం ప్రతిదీ ఏ నుంచి జెడ్ వరకు ప్రతిదీ సార్ అయితే యాటిట్యూడ్ కానివ్వండి, బిజినెస్ గురించి కానివ్వండి, సిఎన్సి గురించి కానివ్వండి, డెవలప్మెంట్ గురించి, ఎథిక్స్ గురించి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, గోల్స్ మీ అట్లాంటి ప్రతిదీ సార్ చెప్పినట్టు ప్రతి పాయింట్ ఎక్సలెంట్. ఈ ప్రతిదీ అనేది ప్రతి మనిషి అంటే మన వెస్టేజ్లో ఫ్యామిలీ అన్నటువంటి ప్రతి లీడరు నేర్చుకోవాలి. వాళ్ళ కింద ఉన్నట్టు డౌన్ లైన్స్కి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది వెస్టేజ్లో ఉండడానికి ముఖ్యమైనటువంటి సూత్రం. ఇవన్నీ ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. కానీ ఏదైనా మనం సాధించగలం అనేది మనకు నమ్మకం ఉండాలి. ప్లస్ ఓర్పు అనేది మనం ఉండాలి. ఓర్పు లేకపోతే మనం దేంట్లోనూ ముందుకు రాలేము. ఇది ప్రతి ఒక్క లీడర్ గమనించుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సార్, ఎవరు హ్యాండ్ రైట్ చేయలేదు. ఓకే, రిపికా ప్రసాద్ మేడం హ్యాండ్ రైట్ చేశారు. రిపికా ప్రసాద్ మేడం. ఓకే, సార్ నెక్స్ట్. అన్మిట్ ఆప్షన్ ఉందా చూడండి సార్. ఉంది 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 ఆల్రెడీ. ఆ, ఆల్ అమ్మీట్ ఆప్షన్ ఇచ్చున్నాం సార్. ఓకే, ఆర్కే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చక్కగా చెప్పారు సార్. ప్రతి పాయింట్ నేను నోట్ చేసుకున్నాను ఈరోజు. ఇలా ఇలాగే ప్రతి ఒక్కరు జూమ్ మీటింగ్ ఇస్తే చాలా బాగా నేర్చుకుంటారు సార్. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగుంది సార్ ఈ జూమ్ మీటింగ్. మీరు ఫస్ట్ అన్నారు కదా సార్ 28 మంది కాదు 2000+ అన్నారు. ఖచ్చితంగా అది జూమ్ లో ఈసారి కన్ఫామ్ గా వస్తారు. మీరు అంబిషన్ విఎంసీఎం 2,80,000 కావాలని మీరు మేడం. గోల్ పెట్టుకున్నారు సార్. ఖచ్చితంగా కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ వెనక నేను కూడా ఉంటాను సార్. ప్రతి మీటింగ్ లో నేను కూడా మీ వెనక ఉండి నేను నేర్చుకొని నేను లేడీస్ కి ప్రతి ఒక్కటి నేర్పియాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. నన్ను కూడా మీరు మోటివేషన్ చేస్తున్నారు. ఇలాగే నేను కూడా మీ వెనక ఉండి ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యి మంచిగా నేను కూడా సక్సెస్ కావాలని. థ్యాంక్ యూ సార్. నాకు మాటలు అయితే రావట్లేదు. చాలా బాగా చెప్పారు సార్. అమ్మ నాన్న కూడా విన్నారు, చాలా సంతోషపడుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏ నుంచి జెడ్ వరకు కనెక్ట్ అయిన ఏదైనా ఒక వర్డ్ చెప్పండి మేడం. అప్లైనర్ ని అనుసరించి నడవాలని చెప్పారు సార్. ఖచ్చితంగా అది ఒక పాయింట్ అని కనెక్ట్ అయిందని ఏం కాదు సార్. అన్ని మనకి ఇంపార్టెంట్ పాయింట్సే. అన్ని మనం తెలుసుకోవాల్సింది. కొన్ని మనము ఇన్ని రోజులు తెలుసుకోకపోయినా ఈ రోజు మాత్రము A to Z ఖచ్చితంగా సార్ చెప్పారు. ఖచ్చితంగా అనుసరిస్తేనే ఇవన్నీ మనం తెలుసుకోగలం సార్. ఇక నుంచి ఫాలో అవ్వాలని నేను కూడా నేర్చుకుంటున్నాను సార్ ఈ రోజు నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్, మీకు కనెక్ట్ అయిన సార్ పాయింట్ చెప్పండి. తర్వాత ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అంకెల్లో ఏదో ఒక అంకె గురించి మీరు చెప్తే మేము మీరు కనెక్ట్ అయినట్టుగా మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. సార్తో గుడ్ మాట్లాడండి. మార్నింగ్ ప్రసాద్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. అసలు మాటలు లేవు సార్. ఈరోజు A to Z లో ఇంత మీనింగ్ ఉంది అని ఫస్ట్ టైం నిజంగా ఈరోజు జూమ్ మీటింగ్ చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్. A to Z అంటే మామూలుగా నార్మల్గా అయితే స్కూల్లో చదువుకునే ఆల్ఫాబెట్స్ అని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు జూమ్ మీటింగ్లో మాత్రం A to Z అంటే వెస్టేజ్లో మనం చేయాల్సింది ఏంటి, చేయకూడని ఏంటి, తెలుసుకోవాల్సింది ఏమిటి, తెలుసుకోండి ఏమిటి, దీంట్లో తప్పులు ఎక్కడ చేస్తున్నాము, ప్రతి ఒక్కటి విడమర్చి బాగా అందరికి అర్థమయ్యేలాగా బాగా చెప్పారు సార్. నాకు మెయిన్ దీంట్లో అన్నీ బాగున్నాయి కానీ జడ్డు నాకు నచ్చింది సార్. జూమ్ మీటింగ్ ఇవ్వాలి, YZ2 యూత్ జూమ్ మీటింగ్ వినాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఎవరైతే భయం వదిలేసి జూమ్ మీటింగ్ ఇస్తారో, జూమ్ మీటింగ్ ఇచ్చి ముసలి వాళ్ళకి వయసు అయిపోయిండే వాళ్ళకి కాకుండా చదువుకొని ఖాళీగా ఉండే యూత్కి వాళ్ళు హెల్పింగ్ అనేది చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా చేసి వాళ్ళని తీసుకోవడం వల్ల ఈ A to Z వరకు ఉన్న ప్రతి ఒక్కటి సాధించగలుగుతారు సార్. ప్రతి ఒక్కరు కూడా జూమ్ మీటింగ్ విని ఫీడ్బ్యాక్ ఇచ్చినా సరే, యూత్ని తీసుకున్నా సరే A to Z మీరు చెప్పిన ప్రతి ఒక్కటి వాళ్ళు సాధించగలుగుతారు ఎప్పుడైతే భయాన్ని వదులుతారో అప్పుడు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు YZ చెప్పారు, వండర్ఫుల్. నెక్స్ట్ బాసా సార్. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ సార్. చాలా చక్కగా ఉంది సెషన్.
పిలిచినప్పుడు అన్మ్యూట్ ఇచ్చేయాలా ఆర్కే గారు మీరు? సార్ మీరు గెస్ట్ని పిలిచినప్పుడు అన్మ్యూట్ ఇచ్చేయాలి. ఇచ్చేసినాం ఆల్రెడీ, వాళ్ళు మా ఆప్షన్లోనే ఇచ్చున్నాం సార్. ఓకే, వెరీ నైస్. చాలా 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 చక్కగా ఇంత అసైన్మెంట్ చేయడానికి ఎంత శ్రమ పడ్డారో నాకు అర్థమవుతుంది. ఏ నుంచి జడ్ దాకా చెప్పాలంటే ఎంత శ్రమ పడాలి. ఈ శ్రమ అంతా ఎవరి కోసం ఆలోచిద్దాం అందరం. అతను శ్రమ పడేది ఎవరి కోసం? మన కోసమే అన్న కనీస సెన్స్ మనకుంటే ముందుకెళ్ళగలం. అతనేదో మాట్లాడుతున్నాడు విందాం అనుకుంటే కుదరదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వింజమూరు టీమ్ ఇస్ డిఫరెంట్. మార్కులు ఎవరి చేతుల్లో లేవు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కష్టే ఫలి. ప్రసాద్ సార్ కష్టపడుతున్నాడు ఎవరి కోసం? అందరి కోసం. మిగతా టీములో లక్షాకారు. మన టీం అలా కాదు. ఒక 10 మంది 10,000 తీసుకుని 1,00,000 అయిపోలా? లేక 20 మంది 5,000 తీసుకుని 1,00,000 అయిపోలా? కారు అవసరంలా మనకి. కారు ప్రయాణ సాధనం మాత్రమే, స్టేటస్ సింబల్ కాదు. అదొక్కటి నోట్ చేసుకోండి. గెలిపించుకుంటూ పోతూ ఉందాం. నష్టమేముంది అందులో? అందరూ బాగుంటే మనం బాగుంటామని బండ్ల మీద, ఆటోల మీద క్యాప్షన్ రాసుకోవడం కాదు. అందరూ బాగుంటే అంటే అందరూ బాగుండాలి, నేను రాసుకుంటాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని రాసుకుంటారు. ఈ పాయింట్ మీకు ఎక్కడ అన్ని చోట్ల కనబడుతుంది. ఆటోల మీద, బస్సుల మీద, బోర్డు చాలా చోట్ల కనపడుతుంది. వాట్సాప్ స్టేటస్లో కనపడుతుంది. కానీ ప్రాక్టికల్గా చేసేది మాత్రం వింజమూరు టీమే. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరందరూ బాగుంటే అందరం బాగుంటాం. ఇది వింజమూరు టీం అంతిమ లక్ష్యం. గెలిపించుకుంటూ పోతూ ఉంటాం. కొంతమంది అంటారు ఎంతమంది గెలిపిస్తారని. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు గెలిపించుకుంటూ పోతుంటాం. అబ్బా, మేము నచ్చకపోతే మమ్మల్ని పక్కన పడేయండి. ఎందుకంటే మార్కులు మీ చేతుల్లో లేవు కదా, తెలిసిపోయింది కదా. ఒక సగటు పేదవాడిని తీసుకొచ్చి ప్రతి నెల 3,000 కొను, 5,000 కొను, 10,000 కొను, 12,000 కొను. ఉదయగిరిలో ఇప్పుడు విప్లవం స్టార్ట్ అవుతుంది. ఒకటి ఇంటింటికి తిరిగి 12,000, 15,000 కొనిపిస్తున్నారు. ఈ నెలలో కొంటాడు అతను. వచ్చే నెల డిఎల్సిపి సెంటర్కి వెళ్ళి 50 రూపాయలు కొట్టించుకుంటావు, చెక్కు తీసుకుంటావు. మరి నెలలో అది కాదు. నిజాయితీగా చేసే పని, నిజాయితీగా తినే మెతుకు మనిషి ప్రశాంతతను ఇస్తుంది. ఈ టీం గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. విలియమ్సీ కాదు. గౌతమ్ బాలీతో కూర్చొని టీ కాదు, బ్రేక్ఫాస్ట్ చేసేటటువంటి అవకాశం తొందరలో ప్రసాద్ సార్కి రాబోతుంది. నోట్ చేసి పెట్టుకోండి ఈ మాట నేను చెప్తున్నా ఒక జర్నలిస్ట్గా. గౌతమ్ బాలి సార్తో ప్రసాద్ సార్ టిఫిన్ చేస్తారు. నోట్ చేసి పెట్టుకోండి అంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం విడకండి. ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, మధ్యలో ఆపేస్తాం. కాదు, కూడదని. మధ్యలో ఆపేస్తే ఫలితం వస్తుందా? రాదు కదా. చివరిదాకా కొనసాగదాం. ఇందులో ఏమున్నా రోజంతా పని చేయమని చెప్తున్నా విషయం లేదు కదా. గంటే కదా, పోనీ అరగంట, 10 నిమిషాలు మీ పక్కనోడికో ఫ్రెండ్కో ప్రమోట్ చేయమంటుంది. నువ్వు ప్రమోట్ చేసే దాంట్లో నీ జీవితం ప్రమోట్ అవుతుంది అంటుంది విస్టేజ్. అది ఈరోజు నేను నిజంగా ఫీల్ అవుతున్నా. ప్రసాద్ సార్ చెప్పినంత A to Z దాకా
నాకు కూడా ఆ నాలెడ్జ్ లేదు, ఒప్పుకుంటున్నా. కీప్ ఇట్ అప్. వింజమూరు టీం గెలిచే రోజు దగ్గరలో ఉంది, గెలుస్తుంది. కానీ లేట్ అవుద్ది, నష్టం లేదు. గెలుపు శాశ్వతం అవుతుంది. దొంగదారిలో గెలుపు తెచ్చుకోవట్లేదు, రైట్ రూట్లో గెలుపు తెచ్చుకుంటుంది వింజమూరు టీం. ప్రసాద్ సార్ అనే వ్యక్తి లేకపోతే వింజమూరు టీం ఈరోజు లేదు. ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సొంతంగా అతని పేరు పెట్టుకోవచ్చు. చాలా మంది విస్టేజ్లో ఏదో పేర్లు పెట్టుకుంటారు కదా, ఆ టీం ఈ టీం అని. వింజమూరు టీం అని పెట్టారంటే అర్థం చేసుకోండి, ఏ కోసైనా స్వార్థం లేదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే క్యాప్షన్కి ప్రాక్టికల్ ప్రసాద్ సార్ అంటే. దట్స్ ఆల్. నేను ఒప్పుకుంటున్నా, నేను చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీడ్బ్యాక్ సార్, టైం తీసుకున్నాను, మరలా అనుకోవద్దు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ వెంకట సుబ్బమ్మ మేడం. ఆర్కే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.